మండలం తాస్తర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మూలం రమేష్ రైతు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 24,000 రూపాయలు పుట్టు వడ్లు అమ్మకాలు జరిగాయి. కానీ ఈ సంవత్సరం 17,000 రూపాయలు వరకు కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర 19,800 రూపాయల కన్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మౌలి వెంకయ్య, మండల కార్యదర్శి కోటేశ్వరరావు, మండల అధ్యక్షులు చాన్ భాషా, వాసు, వేణు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. శనివారం ఉదయం 8 గంటలకు ఇందుకూరుపేట తహసీల్దార్ కార్యాలయం నుండి నెల్లూరు కలెక్టర్ రెడీకుంటూ రాత్రి సేనయ్య ధాన్యానికి కనీస మద్దతు ధర, ధాన్యానికి కనీస మద్దతు ధర, ధాన్యానికి కనీస మద్దతు ధర అమలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ఇవ్వాలి. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. 500 రూపాయలు బోనస్ ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలను ఇవ్వాలి. ప్రభుత్వమే గోతాలను ఇవ్వాలి. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలి. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ పరిష్కరించాలి. రైతాంగ సమస్యలను పరిష్కరించాలి. రైతాంగ సమస్యలను ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలను ఇవ్వాలి. ప్రభుత్వమే గోతాలు ఇవ్వాలి. ప్రభుత్వమే గోతాలు. నా పేరు మూలి వెంకయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ధాన్యం కళ్ళాల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరిలోనే అడపా వస్తుంది. మార్చిలో ముమ్మరంగా వచ్చే పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. మద్దతు ధర కూడా చాలదు. పక్క కేరళ రాష్ట్రంలో లాగానే 500 రూపాయల కింటాకు బోనస్ ఇవ్వాలని మేము రైతు సంఘం, కౌలు రైతు సంఘం తరఫున కోరుతున్నాం. అదే రకంగా పోయినసారి ఇటువంటి పరిస్థితుల్లో సుమారుగా 23,000 రూపాయలు, 24,000 మధ్య కూడా కొన్న దళారులు ఈసారి 16,000కు 17,000 మధ్యన కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఇది రైతుకు గిట్టుబాటు కాదు, చాలా దుర్మార్గమైన పరిస్థితి. కానీ ప్రభుత్వం కలగజేసుకొని కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలా. ఇటీవల కలెక్టర్లు కలిసినప్పుడు మేము 297 సెంటర్లు ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎక్కడ ఓపెన్ చేసిన పరిస్థితి లేదు. వెంటనే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలని, కొనుగోలు సెంటర్లో ఓపెన్ చేసిన పద్ధతిగా కొనాలా. చాలా దగ్గరలో బోర్డులు మాత్రమే పెట్టుకుంటుండ్రు, కొనుగోలు చేయకుండా. ఒకవేళ కొనుగోలు చేసిన రైతుల దగ్గర నుంచే మిల్లర్స్కి పంపిస్తుండ్రు. ఆ మిల్లర్స్ అక్కడికి పోయినాక మళ్ళీ జామ్ ఉందని రకరకాలుగా పుస్తకాలు చూపించి ఆ లోన్ కూడా ఇబ్బంది పెడుతుండ్రు. అందువల్ల రైతు పండించిన ధాన్యాన్ని మొత్తాన్ని కొనుగోలు సెంటర్లోనే కొనాలా. అదే రకంలో రైతుకు సంబంధం లేకుండా కొనుగోలు సెంటర్ నుంచి ప్రభుత్వమే మిల్లర్స్కు పంపించాలా. రైతుకు అమ్మిన కొద్ది రోజుల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని మద్దతు ధరకు తక్కువ లేకుండా బోనస్ ధర కూడా కలిపి అందించాల్సిందిగా కోరుతున్నాం. సీనియర్ నాయకులు మరియు సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మూలం రమేష్ గారు ప్రారంభిస్తారు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటిది గత సంవత్సరం పుట్టి 24,000 రూపాయల కొనుగోలు చేశారు. రైతులకి కనీస మద్దతు ధర కానీ మద్దతు ధర కంటే ఎక్కువగా కూడా గతంలో కొనుగోలు చేశారు. ఈసారి పంట దిగుబడి తక్కువగా ఉంది. 17,000 ఈరోజు రైతుల దగ్గర కొనుగోలు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమో ప్రకటించింది 8,800.
బోనస్ ఒక 500 ఇవ్వాలనేటువంటి కేరళ రాష్ట్రంలో రైతులను ఆదుకునేదానికి అక్కడ నుండి రైతాంగానికి మద్దతు ధర ఇస్తూ బోనస్ ఇస్తూ ఒక 500 రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి కేరళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే రైతులకి మేము అండగా ఉంటామని ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ ఈరోజు రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ సబ్సిడీలు సక్రంగా ఇవ్వలేదు, బ్లాక్లో అమ్మారు. రైతులు దానికి కావాల్సినటువంటి ఏదైతే యూరియా కానీ సల్ఫేట్ లాంటివి మొత్తం మీద కూడా ధరలు పెరిగాయి, వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. మద్దతు ధర మాత్రం ఈరోజు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలని చెప్తుంది, కానీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు పెట్టి నేరుగా రైతుల దగ్గర అందరి దగ్గర కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఈరోజు ఏబిఎం కాంపౌండ్ నుంచి మద్దతు ధర కావాలనేటువంటి రైతులు ఈరోజు కథం తొక్కబోతున్నారు. ఈరోజు ఇందుకూరుపేట నుంచి నెల్లూరు వరకు పాదయాత్ర, ఇక్కడ ఉండేటువంటి రైతులు కానీ కౌలు రైతులు కానీ వ్యవసాయ కార్మికులు సిఐటియు అందరూ కూడా ఈ 4 రైతులకు అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో రైతులను కదిలిస్తున్నారు. వాళ్ళకి మద్దతు ధర వచ్చే వరకు సిపిఎం వాళ్ళకు సంఘీభావంగా తెలియజేస్తుంది.